ఇక టీఆర్ఎస్ను ఆపేది ఎలా? కవితా పార్టీ సంక్షిప్త నామంపై బీఆర్ఎస్లో గుబులు, అడ్డుకునేందుకు న్యాయ నిపుణులతో చర్చలు. కేసీఆర్ నిర్దేశం మేరకే ఢిల్లీలో న్యాయవాదులతో చర్చించిన బీఆర్ఎస్ నేతలు. చూసిన్లా, కేసీఆర్ నిర్దేశం మేరకే న్యాయవాదులతో ఢిల్లీలో చర్చలు జరుపుతూ ఉన్నారు. పెద్ద పెద్ద న్యాయవాదులు ఉన్నారు కదా, కపిల్ సిబాల్ లాంటి న్యాయవాదులు సెకండ్ కింద ఛార్జ్ చేశారు కదా. ఒక గంట కేసు వాదిస్తే కోట్లు తీసుకునే న్యాయవాదులతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కల్వకుంట్ల కవిత పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ను ఎలా అడ్డుకోవాలి, టీఆర్ఎస్ అనే పదం కల్వకుంట్ల కవితకు దక్కకుండా మనం ఏమి చేయాలి, బీఆర్ఎస్ తీసేసి మనమే టీఆర్ఎస్ పెట్టుకుంటామన్న ఇంకొక చర్చ జరుగుతున్న నేపథ్యంలో సడన్గా కల్వకుంట్ల కవిత ట్విస్ట్ ఇచ్చింది బీఆర్ఎస్కు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి నిజంగానే ఏం జరగబోతుంది, టీఆర్ఎస్ను అడ్డుకునే పనిలో బీఆర్ఎస్ ఎందుకున్నది, దీనికి టీఆర్ఎస్తో నిజంగా బీఆర్ఎస్కి డ్యామేజ్ అవుతుందా కాదా అంటే 100కు 1000% టీఆర్ఎస్ చేయబట్టి బీఆర్ఎస్కు డ్యామేజ్ జరుగుతుంది. దీనిలో ఎవరికి లాభం ఎవరికి నష్టం అంటే కాంగ్రెస్కి లాభం చేకూరే అవకాశం ఉంది. ఇంటి పోరు రచ్చకెక్కి రచ్చరచ్చయి కల్వకుంట్ల ఖాందాన్ మొత్తం ఆగమై ఇటు చివరికి రేవంత్ రెడ్డికి ప్లస్ అయ్యే అవకాశాలు సుస్పష్టంగా కనిపిస్తుంది. పొలిటికల్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మనం చూసుకున్న అదే విధంగా ఉంది. ఎందుకంటే కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర సేనలో పనిచేసేదంతా అక్కడ తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన బిడ్డలే కాబట్టి ఆ కోణమే కల్వకుంట్ల కవిత క్యారెక్టర్ నచ్చి కల్వకుంట్ల కవితతో ముందుకు వెళ్తున్న చాలామంది లీడర్లను చూస్తూ ఉన్నాం. ఇప్పటికే 33 జిల్లాలలో 33 జిల్లాల అధ్యక్షులను కూడా పెట్టిన పరిస్థితి మాత్రం ఉన్నది. ఇక్కడ మైనారిటీ సెల్ అధ్యక్షులను పెట్టుకున్నారు, ఎస్సీ సెల్, బీసీ సెల్, ప్రతి సెల్తో ముందుకు వెళ్తూ ఉంది కల్వకుంట్ల కవిత. ఈ విధంగానే ముందుకు వెళ్తే బీఆర్ఎస్కు పెనుభారం అనొచ్చా, లేదంటే బీఆర్ఎస్కు పెను ప్రమాదంగా మారే అవకాశాలు మాత్రం ఉన్న నేపథ్యం మాత్రం ఉంది. అదే ఈరోజు ఒక బ్యానర్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు ప్రజా వాయిస్లో. ఇంకా కేసీఆర్ నిర్దేశం మేరకే ఢిల్లీలో న్యాయవాదులతో చర్చించిన బీఆర్ఎస్ నేతలు. ఇలా మెయిన్గా ఎవరున్నారా అంటే బీఆర్ఎస్ నేతలు మెయిన్గా హరీష్ రావు. అందువచ్చే కల్వకుంట్ల కవిత హరీష్ రావునే టార్గెట్ చేస్తూ ఉంది. గుంటనక్క హరీష్ రావును బొంద పెట్టదాకా నేను నిద్రపోనంటుంది కల్వకుంట్ల కవిత. హరీష్ రావు కూడా కల్వకుంట్ల కవిత ఎట్లా గెలుస్తుందో చూస్తా, ఎమ్మెల్యే కాదు కదా వార్డు మెంబర్ కూడా గెలవని అని శపథం పట్టినట్టు విశ్వసనీయ సమాచారం. చూద్దాం. ఇక కొంతకాలం ఆ పేరును ఎవరికి ఇవ్వకుండా ఉంచాలని ఈసీని కోరుదామా, మళ్ళీ మేమే టీఆర్ఎస్గా మారుతామని ఎన్నికల సంఘానికి చెబుతామా, ఎలా చెబితే టీఆర్ఎస్ను అడ్డుకోవచ్చన్న దానిపై గులాబీ పార్టీ మదనం. అన్ని అంశాలు పరిశీలించాకే తన పార్టీకి ఈ పేరు పెట్టిన కవిత సంక్షిప్త నామాలతో తమకు సంబంధం లేదంటున్న ఈసీ. సంక్షిప్త నామాలతో తమకు సంబంధం లేదు, మరి మనమే బీఆర్ఎస్ నుంచి మనమే టీఆర్ఎస్గా మారదామా, ఒరిజినల్ టీఆర్ఎస్ మాదే కాబట్టి పొరపాటున మళ్ళీ బీఆర్ఎస్ అని చెప్పుకున్నాం, మేము బీఆర్ఎస్ అని పెట్టుకున్నాం. ఇక మేము మహారాష్ట్రకు పోయి ఒక ఆర్డర్ నెంబర్ గెలిచాం 1500 కార్లతో పోయి. సో మళ్ళీ మనం టీఆర్ఎస్గా మనమే పెట్టుకుందామా, మనమే అప్పీల్ చేద్దామా, కల్వకుంట్ల కవిత పార్టీని ఎలా మనం అడ్డుకోవాలి, ఎంత డబ్బులైనా పర్వాలేదు బట్ టీఆర్ఎస్ అనే పదం మాత్రం కల్వకుంట్ల కవితకు ఉండకూడదు అని దృఢ సంకల్పంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డైరెక్షన్లో బీఆర్ఎస్ నేతలు ఢిల్లీలో వాలి పెద్ద బడా న్యాయవాదులతో చర్చిస్తున్నారంట. దీంతో సుప్రీంకోర్టుకు వెళ్తే ఏ విధంగా ఉంటుంది, హైకోర్టుకు వెళ్తే ఏ విధంగా ఉంటుంది, సుప్రీంకోర్టులో పిల్ వేయడం ద్వారా ఈసీని ఏమైనా కంట్రోల్ చేయొచ్చా మనము, మరి అసలు ఏం జరగబోతుంది అనేది చూద్దాం. ఇక కథ కల్వకుంట్ల కవిత ఇటీవల తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో ఏర్పాటు చేసిన కొత్త రాజకీయ పార్టీ బీఆర్ఎస్ నేతల్లో గుబులు రేపుతున్నట్లు తెలుస్తుంది. కవిత పార్టీ పేరు పొడి అక్షరాలలో టీఆర్ఎస్ అని ఉండడమే ఇందుకు కారణం. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చాక పార్టీకి వరుస ఓటములు ఎదురవుతున్నాయి. తిరిగి టీఆర్ఎస్గా మారుదామని గులాబీ పార్టీలో చర్చ జరుగుతున్న సమయంలోనే ఆ పేరును కవిత తన పార్టీకి పెట్టుకున్నారు. దీంతో టీఆర్ఎస్ పేరుతో ముందుకు వెళ్లకుండా కవిత పార్టీని ఆపడం ఎలా,
అన్న దానిపై బీఆర్ఎస్ నాయకత్వం సీరియస్గా దృష్టి పెట్టింది. దీనిపై ఆ పార్టీ అధిష్టానం ఏకంగా ఢిల్లీ స్థాయి న్యాయ నిపుణులతో చర్చించినట్లు తెలిసింది. కవిత తన కొత్త పార్టీ విషయంలో ఎంతో గోప్యతగా ఉన్నది. వాస్తవంగా గోప్యతగా ఉన్నది. ఫస్ట్ ఏమనుకున్నదంటే తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ జాగృతి సేన డిఫరెంట్ వస్తుంది. సడన్గా తెలంగాణ రాష్ట్ర సేన తీసుకొచ్చేసరికి షాక్ అయిపోయింది బీఆర్ఎస్. నిజంగా షాకే. ఇది ఉన్నది. ఆ గోప్యత పాటించినప్పటికీ బీఆర్ఎస్ అధినాయకత్వంలో కొంత అనుమానం ఉన్నది. టీఆర్ఎస్ అనే సంక్షిప్త నామం వచ్చేలా ఆమె పార్టీని ప్రకటించారు. ఏంది షార్ట్ కట్? తెలంగాణ రాష్ట్ర సమితి, టీఆర్ఎస్. తెలంగాణ రాష్ట్ర సమితి ప్లేస్లో సేన పెట్టింది అంతే. తెలంగాణ రాష్ట్ర సేన, టీఆర్ఎస్. ఏంది టీఆర్ఎస్ అనే సంక్షిప్త నామం వచ్చేలా ఆమె పార్టీని ప్రకటిస్తారా అన్న ఆందోళన ఆ పార్టీలో మొదటి నుంచి ఉంది. టీఆర్ఎస్ అనే సంక్షిప్త నామమే ఉంటుందని ఆ పార్టీ ప్రకటనలకు కొద్ది రోజుల ముందే బీఆర్ఎస్ పసిగట్టినట్లు సమాచారం. అందుకే దీనిని అడ్డుకట్ట వేయగలమా, ఎన్నికల సంఘం వద్ద ఆపగలమా అన్న అంశంపై న్యాయ నిపుణులతో చర్చించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ పార్టీ కీలక నేతలు హరీష్ రావు, వినోద్ కుమార్, వద్దిరాజు రవిచంద్రలకు నిర్దేశించినట్లు తెలిసింది. అందుకే కవితా పార్టీ ప్రకటనకు ముందే ఈ ముగ్గురు నేతలు ఢిల్లీ పర్యటనకు వెళ్లారని విశ్వసనీయ సమాచారం. అందులో ఇక్కడ హరీష్ రావు కూడా చెప్పిండు. ఎందుకంటే జీవన్ రెడ్డి, మాజీ మంత్రి, సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి జగిత్యాలలో సభ పెట్టినప్పుడు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో జాయిన్ అయిన సందర్భంగా ఇటు కల్వకుంట్ల తారక రామారావు కానీ, ఇటు హరీష్ రావు కానీ, బోయిన్పల్లి వినోద్ కుమార్ కానీ, మా రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, గాయత్రి రవి అంటారు, వద్దిరాజు రవిచంద్ర కానీ, వీళ్ళు ముగ్గురు ఎక్సెప్ట్ కేటీఆర్ అనారోగ్య కారణాలతో ఇంట్లో ఉన్నా అని చెప్పినప్పటికీ మంతనాలలో బిజీ అయిండ్లు. సో అప్పటికే విశ్వసనీయ సమాచారం మేరకు ఇటు హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ వీళ్ళందరికీ కూడా టీఆర్ఎస్ అనే పదం తీసుకొస్తున్నది. దాన్ని ఎలా అడ్డుకుందామని ముందు జాగ్రత్త చర్యలలో ఒక 3-4 రోజులు ఢిల్లీలో ఉండి ఈ పదాన్ని ఎలా తొలగించాలని న్యాయ నిపుణులతో చర్చించినట్టు తెలుస్తూ ఉంది. మరి నిజంగానే వాళ్ళు సక్సెస్ అవుతారా, లేదంటే మీ టైం అయిపోయింది నాయనా, ఇప్పుడు నా టైమే అంటుంది కల్వకుంట్ల కవిత. మరి బిడ్డను ఢీకునే పనిలో తండ్రి ఉన్నాడు, కూతురును ఢీకునే పనిలో తండ్రి, సొంత అన్న, సొంత బావ కూడా ఉన్నాడు. మరి ఎవరిది పైచే అవుతుంది? సంక్షిప్త నామాలతో ఈసీ అడ్డుకుంటుందా? భారతీయ జనతా పార్టీ ఎంటర్ అయ్యి ఒకవేళ బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ ములాఖాత్ అయితే ఇక్కడ కల్వకుంట్ల కవితనేమో ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉందా? చూద్దాం కథ ఏంది కార్ఖానేది. అందుకే కవితా పార్టీ ప్రకటనకు ముందే ఈ ముగ్గురు నేతలు ఢిల్లీ పర్యటనకు వెళ్లారని విశ్వసనీయ సమాచారం. ఢిల్లీలో న్యాయ నిపుణులతో చర్చలు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికపై హైకోర్టులో తమకు ప్రతికూలంగా తీర్పు వస్తే సుప్రీంకోర్టులో అప్పీల్ చేసేందుకు గాను న్యాయ నిపుణులతో చర్చించేందుకే ఢిల్లీ వెళ్లామని హరీష్ రావు బృందం ఆ పర్యటన సందర్భంగా చెప్పింది. కానీ దాంతోపాటు వారి పర్యటన అసలు ఉద్దేశం కవిత ప్రకటించే పార్టీ పేరు, దాని సంక్షిప్త నామం టీఆర్ఎస్లో అడ్డుకోవడానికి ఏం చేయవచ్చు అన్న దానిపైన న్యాయ నిపుణులతో చర్చించేందుకేనని సమాచారం. టీఆర్ఎస్ అనే సంక్షిప్త నామాన్ని 10 ఏళ్ల పాటు మరే పార్టీకి ఇవ్వవద్దంటూ ఎన్నికల సంఘాన్ని కోరితే ఏమవుతుందనే కోణంలో వారు ఢిల్లీలో న్యాయ నిపుణులతో చర్చించినట్లు తెలిసింది. అయితే ఇలా కోరడం చెల్లుబాటు కాదని, కోరిన ఎన్నికల సంఘం ఒప్పుకోలేదన్న అనుమానాలు అక్కడ వ్యక్తమవుతాయి. దీంతో బీఆర్ఎస్ను మళ్ళీ టీఆర్ఎస్గా మారుస్తామని, ఈ నేపథ్యంలో సదరు సంక్షిప్త నామాన్ని ఇంకెవరికి ఇవ్వకుండా ఉండాలని అడగాలన్నది అభిప్రాయంగా వ్యక్తమైందన్నట్టు ఉన్నారు. దేశవ్యాప్త రాజకీయాలు చేయాలని, వాస్తవానికి దేశవ్యాప్త రాజకీయాల్లోకి దిగాలన్న ఉద్దేశంతో
టీఆర్ఎస్ను జాతీయ పార్టీగా చేసేందుకు బీఆర్ఎస్గా పేరు మార్చారు. అయితే పార్టీ పేరు మార్చినప్పటి నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రజల్లో వ్యతిరేక సంకేతాలు వెళ్లడమే కాకుండా వరుస ఓటములు చవి చూడాల్సి వస్తుందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా పుట్టిన పార్టీకి ఇప్పుడు ఆ పేరే లేకపోవడంతో సెంటిమెంట్ దెబ్బ తిన్నదనే ఆ విషయాన్ని కూడా ఆ పార్టీ నేతలు అంతర్గతంగా పలుమార్లు చర్చించుకుంటున్నారు. ఇదే విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తరచూ తీసుకెళ్లారు. గులాబీ పార్టీ నేతలు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలోని పార్టీ అభిమానుల నుంచి వస్తున్న సూచనల నేపథ్యంలో బీఆర్ఎస్ పేరును తిరిగి టీఆర్ఎస్గా మార్చాలని అధిష్టానం కూడా భావించింది. అందులో భాగంగానే తమ పార్టీకి పాత పేరును పునరుద్ధరించాలని ఆలోచిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల ఒక సందర్భంలో తెలిపారు. కానీ ఇదే సమయంలో ఇదే పేరుతో కవిత పార్టీని ప్రకటించడం బీఆర్ఎస్ను ఇరుకున పెట్టినట్లయింది. దీంతో కవిత పార్టీకి ఉన్న టీఆర్ఎస్ సంక్షిప్త నామాన్ని ఆ నామం వచ్చేలా పెట్టిన పార్టీ పేరును ఎలా ఆపాలన్న అంశంపై బీఆర్ఎస్ నేతలు సీరియస్గానే చర్చిస్తున్నారు. ఇక టీఆర్ఎస్ను వదులుకోకూడదని, మరి వదులుకున్నారు కదా మీరు, టీఆర్ఎస్ను వదులుకోకూడదని కేసీఆర్ ప్రారంభించిన టీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా మొదలై రాష్ట్రం సాధించగా 2 సార్లు అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 3వసారి ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ పేరిట జాతీయ పార్టీగా మారింది. అయితే 2023 ఎన్నికల్లో పరాజయం పాలై అధికారం కోల్పోయింది. దీంతో పార్టీ ఓటమికి అనేక ఇతర కారణాలతో పాటు పేరు మార్పు ప్రభావం కూడా ఉందన్న సెంటిమెంట్ బీఆర్ఎస్లోనే నెలకొంది. అందుకే తెలంగాణ ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న టీఆర్ఎస్ అనే సంక్షిప్త నామంతో ఉన్న తమ పార్టీ పేరును వదులుకోకూడదన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ అధినాయకత్వం ఉంది. అయితే తన పార్టీ పేరు సంక్షిప్త నామం టీఆర్ఎస్ అనే ఉండాలని, ఈ విషయంలో ఎలాంటి అడ్డంకులు ఎదురైనా అధిగమించేలా కవిత ప్లాన్ బిని సిద్ధం చేసుకున్నారని తెలుస్తుంది. ఈ మేరకే తన పార్టీ జెండాలో టీఆర్ఎస్ అనే పేరున్న చోట కిందనే అసోసియేషన్ అంటూ చిన్న అక్షరాలతో రాయించారని, ఇబ్బందులు ఏర్పడితే టీఆర్ఎస్ ఏగా ఆమె తమ పార్టీని కొనసాగిస్తారనే విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉండగా అసలు రాజకీయ పార్టీల సంక్షిప్త నామాలతో తమకు సంబంధం లేదని ఎన్నికల సంఘం ప్రతినిధులు చెప్తున్నారు. ఒక రాజకీయ పార్టీకి ఉండే పూర్తి పేరు ఆధారంగానే గుర్తింపు కల్పిస్తామని, సంక్షిప్త నామాలను పరిగణలోకి తీసుకోబోమని అంటున్నారు. అలా అయితే కవిత ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర సేనకు టీఆర్ఎస్ అన్న సంక్షిప్త నామం పెట్టుకున్న ఎలాంటి ఇబ్బంది వచ్చే అవకాశాలు లేవు. కవిత కూడా న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ శ్రేణులు చెప్తున్నారు. అయితే భవిష్యత్తులో ఏం జరుగుతున్నదని వేచి చూడాల్సిన ఆవశ్యకత ఉంది. ఇప్పుడు ఈసీ ఏం చెప్తా ఉంది, తెలంగాణ రాష్ట్ర సేన అది మాత్రమే మేము కన్సిడర్ చేస్తాం. తెలంగాణ అంటే టీ, రాష్ట్ర అంటే ఆర్, సేన అంటే ఎస్. టీఆర్ఎస్ అనేది మాకు సంబంధం లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి, టీఆర్ఎస్ అనేది మనకు సంబంధం లేదు. ఈ షార్ట్ కట్ నేమ్స్ ఏమైతే ఉంటుందో షార్ట్ కట్ నేమ్స్తో ఈసీ ఎప్పుడు కంపారిజన్ చూడదు. తెలంగాణ రాష్ట్ర సేన ఉంది కాబట్టి ఇంకొకరు ఎవరైనా తెలంగాణ రాష్ట్ర సేనాని పెట్టుకుంటే మాత్రం ఆ పార్టీకి పేరు ఇవ్వము. ఇప్పుడు భారత రాష్ట్ర సమితి ఉంది కాబట్టి ఇంకొకరు భారత రాష్ట్ర సమితి పెట్టుకుంటే ఆ పార్టీకి ఆ పేరు ఇవ్వము. సో భారత రాష్ట్ర సమితి లేదు కాబట్టి ఉంది కాబట్టి ఇప్పుడు ఈమె తెలంగాణ రాష్ట్ర సేనాని పెట్టుకున్నది కాబట్టి ఇబ్బందులు ఏముండదు అని చెప్పుకుంటున్నారు. మరి ఈ విధంగా ఒకవేళ వెళ్తే బీఆర్ఎస్ పైన టీఆర్ఎస్ విజయం సాధించినట్టే కనిపిస్తూ ఉంది. టీఆర్ఎస్ అనే పేరు పెట్టడం ద్వారా కవితకు 1000 ఏనుగుల బలం వచ్చినట్టు అయింది. అంటే కవిత పార్టీ ఈజీగా ప్రజల్లోకి వెళ్ళే ఆస్కారం ఉంటుంది. టీఆర్ఎస్ ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయం నుంచి నీది ఏ పార్టీ రా అంటే నాది ఇంటి పార్టీ టీఆర్ఎస్, ఏ జెండా రా అంటే నాది గులాబీ జెండా అంటారు. సరే గులాబీ జెండా పక్కన పెడితే ఆ టీఆర్ఎస్ పదం అయితే ప్రతి ఒక్కరి నోళ్లలో కొన్ని వేల సార్లు నానింది. మరి అటువంటి టీఆర్ఎస్ అనే ట్యాగ్ లైన్ తీసుకొచ్చి కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్కు చెక్ పెడుతున్నారంటే అవుననే సమాధానాలు మాత్రం వినిపిస్తూ ఉంది.
మరి కల్వకుంట్ల కవితను ఇది బీఆర్ఎస్ వర్గాల నుంచి బీఆర్ఎస్ బీజేపీతో కొన్ని సందర్భాలలో ఒప్పందం ఉన్నవాట వాస్తవమే. ఉన్నది ఉన్నట్లే మాట్లాడుకుందాం మిత్రులారా. ఎందుకంటే ఒక పార్టీకి వత్తాసు పలుకుంటూ ఒక పార్టీ భజన చేయడం మేనం షామ్గా ప్రజావాసిగా మాకైతే నచ్చదు. యాజ్ ఎ జర్నలిస్ట్గా, ఎంసీఏ చదివిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, తర్వాత ఎంసీఏ చేసిన ఒక జర్నలిస్ట్గా ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఉన్నది ఉన్నట్లు చెప్పాలనేది నేను భావిస్తాను. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏం జరిగినా. సో ఇక్కడ జరగాల్సింది ఏంది, అన్ని కల్వకుంట్ల కవిత ఇప్పుడు బీఆర్ఎస్ వర్గాలు కేసీఆర్ డైరెక్షన్లో ఢిల్లీకి పోయి ఎట్లా కవిత పార్టీని డ్యామేజ్ చేయాలి, టీఆర్ఎస్ పార్టీని ఎట్లా గుంజుకోవాలని న్యాయ నిపుణులతో సంప్రదించి చేస్తున్నారు. ఇదే కల్వకుంట్ల కవిత పార్టీ అంత ఈజీగా ఏం పెట్టదు కదా. కల్వకుంట్ల కవిత అంత ఈజీగా ఏం పెట్టదు కదా. సరే, భావం మీద కోపం ఉండొచ్చు, గుంట నక్కని సంబోధిస్తుంది. గుంట నక్క ఎట్లా గెలుస్తాడో చూస్తా, సిద్దిపేటలో నేనే ఆఫీస్ పెడతా అంటుంది. నిజంగానే పెట్టే ప్రపోజల్స్ కూడా ఉన్నాయి, ఆ ప్లాన్లు కూడా నడుస్తూ ఉన్నాయి. సో కల్వకుంట్ల కవిత కూడా న్యాయ నిపుణులతో చాలా 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 సందర్భాలలో న్యాయ నిపుణులు పెద్ద పెద్ద బడా అడ్వకేట్లతో సంప్రదించిన తర్వాతనే టీఆర్ఎస్ అని పెట్టింది. తెలంగాణ రాష్ట్ర సేన కింద చిన్నగా అసోసియేషన్ అని ఉంటుంది. ఒకవేళ టీఆర్ఎస్తో ఏమైనా ఇబ్బందులు ఎదురైనా, ఇంత న్యాయ నిపుణులతో మాట్లాడిన తర్వాత కూడా ఒకవేళ టీఆర్ఎస్తో ఇబ్బందులు ఎదురైనా కూడా టీఆర్ఎస్ బ్రాకెట్లో ఏ అని పెట్టేస్తుంది. ఏం చేసినా ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటా ముందుకు వెళ్తా ఉంది కల్వకుంట్ల కాందాన్. దాని ద్వారా ఇంటి పోరు రచ్చకెక్కి ఇటు కాంగ్రెస్కు ప్లస్ అవుతుంది, 100కు 100% కాంగ్రెస్కు ప్లస్ అవుతుంది. కల్వకుంట్ల కవిత అనడంలో ఏమాత్రం తప్పు లేదు. ఎందుకంటే కల్వకుంట్ల కవితను బీజేపీ జైల్లో పెట్టింది. ఆమె వర్షన్ ఏంటంటే, నన్ను భారతీయ జనతా పార్టీ జైల్లో పెడితే నా కుటుంబం నాకు అండగా లేదు, ఇదే కుటుంబం మళ్ళా భారతీయ జనతా పార్టీకి తొత్తుగా వ్యవహరించింది. సో నేను దేనికోసం ఉండాలి, నా కుటుంబం నాకు అండగా లేదు, భారతీయ జనతా పార్టీ నన్ను జైల్లో పెట్టింది. మరి బీఆర్ఎస్ వాళ్ళు అండగా లేదు, భారతీయ జనతా పార్టీ జైల్లో పెట్టిండు, నాకు అండగా ఎవరు ఉన్నారు అనేది పక్కన పెడితే ఇప్పుడు ప్రజెంట్ రేవంత్ రెడ్డి కల్వకుంట్ల కవితను నడిపిస్తున్నారన్న ఇంకొక చర్చ జరుగుతూ ఉంది రాష్ట్రంలో. సరే, ఎవరు నడిపిస్తున్నారు ఎవరు నడిపించట్లేదు అనేది ఆ భగవంతుడికే తెలియాలి. కానీ ఇంటి పైన ఇంటి పోరు మాత్రం రచ్చకెక్కుతుందని చెప్పుకోవచ్చు. ఏకంగా పార్టీ అంటే ఆమె బయటికి వచ్చిన కొత్తలో కేసీఆర్ దేవుడు పక్కన మొత్తం దయ్యాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. కానీ కేసీఆర్ మన మనిషి కాదు, కేసీఆర్ మర మనిషి అని మొన్న హాట్ కామెంట్ చేసిన పార్టీ పెట్టిన రోజు. దాంతో ఏకంగా కేసీఆర్ పైనే టార్గెట్ చేయడం ద్వారా ఇక మిగతా లీడర్లు మాదేంది పరిస్థితి, సొంత తండ్రినే పొట్టు తిడుతుంది, మేమేమో పెద్ద లెక్కన అనుకుంటారు ఎవరైనా. సో దాంతో టీఆర్ఎస్తో బీఆర్ఎస్కు డ్యామేజ్ జరిగే అవకాశాలు మాత్రం సుస్పష్టంగా కనిపిస్తుంది. మరి అందుగురించే రేవంత్ రెడ్డి ఇక మీరు అధికారంలోకి రావని కాన్ఫిడెంట్గా చెప్తున్నారా ప్రీ ప్లాన్లో భాగంగా అనేది అనుకుంటున్నారు. ఇక్కడ కొంతమంది ఇటు టీఆర్ఎస్ వర్గాల నుంచి కావచ్చు, బీఆర్ఎస్ వర్గాల నుంచి కావచ్చు అనుకున్న నేపథ్యం మాత్రం ఉంది. ఇది ఓవరాల్గా మరి నిజంగానే టీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ అనే ట్యాగ్ లైన్ లేకుండా కవితా పార్టీని అడ్డుకునే ప్రయత్నం చేస్తారా చేయరా అన్నది చూడాలి. కాలమే సమాధానం చెప్పాలి. ఒకసారి ఆంధ్రజ్యోతి పేపర్ పూర్తి స్థాయిలో చూద్దాము.